2016 నిన్న కాక మొన్న వచ్చినట్టుంది. అప్పుడే కాలం కరిగిపోయింది, సంవత్సరం అయిపోయింది. కొత్త సంవత్సరం 2017 కూడా వచ్చేస్తుంది. ఈ సందర్భంగా 2016 లో వచ్చిన తెలుగు సినిమాలను ఒక్కసారి పరిశీలిస్తే వైవిధ్యమైన కథా చిత్రాలు, ప్రయోగాత్మక చిత్రాలు, చిన్న చిత్రాలుగా రూపొంది పెద్ద విజయాన్ని సాధించిన చిత్రాలు, ఇలా అన్ని రకాల సినిమాలు మర్చిపోలేని అనుభూతిని అందించాయి. వీటితో పాటు అంచనాలను అందుకోలేక ఘోరంగా ఫెయిల్ అయిన భారీ సినిమాలు కూడా ఉన్నాయి. కంటెంట్ ఉంటే చాలు, చిన్న హీరో సినిమా అయినా సరే ప్రేక్షకులు ఖచ్చితంగా సినిమా చూస్తారు అని మరోసారి నిరూపించిన సినిమాలు కూడా వచ్చాయి. టోటల్ గా 2016 తెలుగు సినీ ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని కలిగించింది. అయితే ఈ సంవత్సరంలో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని బెస్ట్ ఎంటర్టైనర్స్ గా నిలిచిన సినిమాల గురించి క్లుప్తంగా మీకోసం. నేను శైలజ. ఈ సంవత్సరం వచ్చిన సినిమాల్లో ముందుగా చెప్పుకోవాల్సింది నేను శైలజ. రామ్, కీర్తి సురేష్ జంటగా కిషోర్ తిరుమల ఈ సినిమాని తెరకెక్కించారు. స్రవంతి మూవీస్ బ్యానర్ పై స్రవంతి రవికిషోర్ ఈ సినిమాని నిర్మించారు. సెకండ్ హ్యాండ్ ఫేమ్ కిషోర్ తిరుమల డైరెక్షన్ లో రూపొందిన నేను శైలజ సినిమా ప్యూర్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా ద్వారా మలయాళపు ముద్దుగుమ్మ కీర్తి సురేష్ తెలుగు తెరకు పరిచయమైంది. రామ్, కీర్తి సురేష్ ల నటన, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, సత్యరాజ్ పర్ఫార్మెన్స్, ఇలా అన్ని అంశాలు ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యాయి. రామ్ కెరీర్ కి అవసరమైన మంచి హిట్ ను ఇచ్చి 2016 లో తొలి విజయాన్ని అందించింది నేను శైలజ. కిల్లింగ్ వీరప్పన్. సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన లేటెస్ట్ సినిమా కిల్లింగ్ వీరప్పన్. గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాని రూపొందించారు. శివరాజ్ కుమార్ పోలీస్ ఆఫీసర్ గా నటించగా సందీప్ భరద్వాజ్ వీరప్పన్ పాత్ర పోషించారు. వీరప్పన్ లైఫ్ స్టోరీ పై వర్మ సినిమా అనగానే సహజంగానే అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా కథకు కరెక్ట్ గా సరిపోయే యాక్టర్స్ ని ఎంచుకోవడం, పాత్రకు తగ్గట్టు వాళ్ళు నటించడం, దీనికి తోడు వర్మ టేకింగ్ అదరగొట్టడంతో సినిమా సక్సెస్ అయింది. అయితే మంచి కంటెంట్ ఉన్న ఈ సినిమాని ఇంకొంచెం బాగా తీసుంటే బాగుండేది అనిపించింది. ఏది ఏమైనా ఇటీవల కాలంలో వర్మ నుంచి వచ్చిన బెస్ట్ మూవీగా వీరప్పన్ ఆకట్టుకుంది. నాన్నకు ప్రేమతో. యంగ్ టైగర్ ఎన్టీఆర్, సుకుమార్ కాంబినేషన్ లో రూపొందిన సినిమా నాన్నకు ప్రేమతో. ఎన్టీఆర్ 25th మూవీ కావడంతో నాన్నకు ప్రేమతో పై హై ఎక్స్పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. సంక్రాంతికి కానుకగా నాన్నకు ప్రేమతో రిలీజ్ అయింది. కథ విషయానికొస్తే తండ్రి కోరిక నెరవేర్చడం కోసం కొడుకు ఏం చేశాడు అనే విభిన్న కథా చిత్రం ఇది. సుకుమార్ తనదైన శైలిలో ఇంట్రెస్టింగ్ అండ్ ఇంటెలిజెంట్ స్క్రీన్ ప్లే తో తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను మెప్పించింది. ఎన్టీఆర్ గెటప్ అండ్ పర్ఫార్మెన్స్, రకుల్ గ్లామర్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్ ల పర్ఫార్మెన్స్ టోటల్ గా నాన్నకు ప్రేమతో ఘన విజయం సాధించింది. ముఖ్యంగా 50 crore షేర్ సాధించి ఎన్టీఆర్ కెరీర్ లో 50 crore షేర్ సాధించిన తొలి చిత్రంగా నాన్నకు ప్రేమతో సరికొత్త రికార్డ్ ని సాధించింది. సోగ్గాడే చిన్ని నాయన. కింగ్ నాగార్జున, రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్స్ గా రూపొందిన సంచలన చిత్రం సోగ్గాడే చిన్ని నాయన. ఈ సినిమాని కొత్త డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున ఈ సినిమాని నిర్మించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో ఈస్ట్ గోదావరి స్లాంగ్ లో మాట్లాడడం, దీనికి తోడు చాలా గ్యాప్ తర్వాత నాగార్జున, రమ్యకృష్ణ కలిసి నటించడం ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంది. అలాగే చాలా రోజుల తర్వాత పల్లెటూరి నేపథ్యంలో మూవీ రావడంతో సంక్రాంతి పండగకి కరెక్ట్ మూవీ ఇదే అని ఫీల్ అయి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. 3 సినిమాలు పోటీలో ఉన్నప్పటికీ సోగ్గాడు రికార్డ్ స్థాయిలో కలెక్షన్ సాధించడం విశేషం. 53 crores కి పైగా షేర్ సాధించి 50 crores క్లబ్ లో చేరిన ఏకైక సీనియర్ హీరోగా నాగార్జున సోగ్గాడే చిన్ని నాయన చిత్రంతో చరిత్ర సృష్టించారు. ఎక్స్ప్రెస్ రాజా. రన్ రాజా రన్, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు సూపర్ హిట్స్ తర్వాత యంగ్ ఎనర్జెటిక్ స్టార్ శర్వానంద్, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ బంపర్ హిట్ తర్వాత మేర్లపాక గాంధీ కలయికలో రూపొందిన చిత్రం ఎక్స్ప్రెస్ రాజా. శర్వానంద్ సరసన సురభి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాని యువి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ సంయుక్తంగా నిర్మించారు. సరికొత్త స్క్రీన్ ప్లే, దీనికి తోడు డిఫరెంట్ క్యారెక్టర్స్ తో కథను గాంధీ నడిపిన విధానం చాలా బాగుంది. సంక్రాంతి పోటీలో భారీ చిత్రాల మధ్యన రిలీజ్ అయి ఈ చిన్న సినిమా యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా ఆదరణ పొందింది. ఈ కామెడీ ఎక్స్ప్రెస్ విజయం సాధించి శర్వానంద్ కెరీర్ లో హ్యాట్రిక్ ని అందించింది. కృష్ణగాడి వీర ప్రేమ గాథ. నేచురల్ స్టార్ నాని, మెహరీన్ జంటగా నటించిన సినిమా కృష్ణగాడి వీర ప్రేమ గాథ. ఈ సినిమాని అందాల రాక్షసి ఫేమ్ హను రాఘవపుడి తెరకెక్కించారు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ సినిమాని నిర్మించింది. విభిన్న ప్రేమ కథ కావడం, దీనికి తోడు ఎంటర్టైన్మెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ లు ఉండడంతో ఆడియన్స్ ను ఆకట్టుకుంది. భలే భలే మగాడివై తర్వాత నాని సినిమా అంటే సహజంగానే అంచనాలు ఏర్పడతాయి. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఉండడంతో విజయం సాధించి
నాని ఇమేజ్ ను మరింత పెంచింది కృష్ణగాడి వీరప్రేమగాథ సినిమా క్షణం. చిన్న సినిమాగా రిలీజ్ అయి పెద్ద విజయం సాధించిన చిత్రం క్షణం. అడవిశేష్, అదా శర్మ, అనసూయ, రాజేష్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ప్రయోగాత్మక చిత్రాన్ని రవికాంత్ పేరేపు తెరకెక్కించారు. భారీ నిర్మాణ సంస్థ పీవీపీ సినిమా ఈ సినిమాని నిర్మించింది. బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏం జరుగుతుందో అనే సస్పెన్స్ తో ఈ సినిమాని నడిపించిన విధానం బాగుండడం, ఒక కొత్త రకమైన సినిమా కావడంతో ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. అడవిశేష్, అదా శర్మ, అనసూయ, సత్యం రాజేష్, సత్యదేవ్లకు సక్సెస్ అందించింది ఈ సినిమా. అడవిశేష్ హీరోగా నటించడంతో పాటు ఈ మూవీకి కథను కూడా అందించి రైటర్ గాను హీరో గాను ఒకే సినిమాతో సక్సెస్ సాధించాడు. కంటెంట్ ఉంటే చిన్న సినిమా అయినా ఆడియన్స్ ఆదరిస్తారు అని నిరూపించింది క్షణం. ఊపిరి. టాలీవుడ్ కింగ్ నాగ్, కాలీవుడ్ హీరో కార్తీ, మిల్కీ బ్యూటీ తమన్నా కాంబినేషన్ లో రూపొందించిన సినిమా ఊపిరి. ఈ సినిమాని వంశీ పైడిపల్లి తెరకెక్కించారు. భారీ నిర్మాణ సంస్థ పీవీపీ సినిమా ఈ సినిమాని నిర్మించింది. ఫ్రెంచ్ లో క్లాసిక్ అనిపించుకున్న ఇంటచబుల్స్ మూవీ ఆధారంగా ఊపిరి సినిమాని రూపొందించారు. ప్రయోగాల సర్దార్ కింగ్ నాగార్జున నుంచి వచ్చిన మరో విభిన్న కథా చిత్రం ఇది. నాగార్జున వీల్ చైర్ కే పరిమితమైన క్యారెక్టర్ అంటే సినిమా ఎలా ఉంటుందో అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు. తెలుగు, తమిళ్లో ద్విభాషా చిత్రంగా రూపొందించిన ఊపిరి సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లో సైతం రికార్డ్ స్థాయి కలెక్షన్స్ వసూలు చేసింది. రెగ్యులర్ చిత్రాలకు పూర్తి భిన్నంగా రూపొందించిన ఊపిరి తెలుగు సినిమాకి కొత్త ఊపిరినిచ్చింది. సుప్రీం. మెగాస్టార్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా పటాస్ ఫేమ్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపొందిన కమర్షియల్ ఎంటర్టైనర్ సుప్రీం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాని నిర్మించారు. సాయి ధరమ్ తేజ్ సరసన రాశి ఖన్నా నటించింది. బెల్లం శ్రీదేవి పాత్రలో రాశి ఖన్నా పోలీస్ క్యారెక్టర్ లో నవ్వించింది. ఇక సాయి ధరమ్ తేజ్ అయితే తనదైన శైలిలో నటించి మాస్ ని మెప్పించాడు. కమర్షియల్ మూవీ అంటే ప్రేక్షకులు ఏం కోరుకుంటారో అవన్నీ మిక్స్ చేసి అనిల్ రావిపూడి అందించిన ఎంటర్టైనర్ ఇది. పటాస్ లో పృథ్వీరాజ్, ప్రభాస్ సీనుల, ఇందులో పోసాని శ్రీనివాస్ రెడ్డి చేసిన కామెడీ బాగా నవ్వించింది. దీనికి తోడు సాంగ్స్, ఫైట్స్ మాస్ ని బాగా మెప్పించాయి. టోటల్ గా అనిల్ రావిపూడి పటాస్ తర్వాత సుప్రీం తో వరుసగా 2 విజయాన్ని సొంతం చేసుకున్నాడు. సరైనోడు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సక్సెస్ఫుల్ మాస్ డైరెక్టర్ బోయపాటి సీను కాంబినేషన్ లో రూపొందించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సరైనోడు. ఈ సినిమాని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అర్జున్ నిర్మించారు. కమర్షియల్ సినిమా అంటే ఎలా ఉండాలో బోయపాటికి బాగా తెలుసు. అందుకనే మాస్ ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలతో ఈ సినిమాని రూపొందించి అల్లు అర్జున్ ని పూర్తి స్థాయి మాస్ హీరో చేశాడు బోయపాటి. ఈ సినిమా ద్వారా బోయపాటి ఆది పిన్నిశెట్టిని విలన్ గా పరిచయం చేశారు. బన్నీ, ఆది పిన్నిశెట్టి నటన ఈ సినిమాకి హైలైట్ గా నిలిచింది. ఈ మూవీకి ముందుగా డివైడ్ టాక్ వచ్చినప్పటికీ ఊహించని విధంగా రికార్డ్ స్థాయి కలెక్షన్స్ వసూలు చేసి సరైనోడు బ్లాక్ బస్టర్ గా నిలవడం విశేషం. నితిన్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన చిత్రం అనుబంధం, ఆత్మీయత, ప్రేమ తదితర అంశాలతో త్రివిక్రమ్ రూపొందించిన అందమైన ప్రేమ కథ ఆకట్టుకుంది. ఈ చిత్రంలో నితిన్ సరసన సమంత, అనుపమ పరమేశ్వరన్ నటించారు. మిక్కీ జెమేయర్ సంగీతం ఆకట్టుకుంది. ఈ సినిమా అన్ సీజన్ లో రిలీజ్ అయిన అంచనాలకు మించి రికార్డ్ స్థాయి కలెక్షన్ సాధించింది. ముఖ్యంగా ఓవర్సీస్ లో రికార్డ్ స్థాయిలో $2.5 మిలియన్ వసూలు చేసి నితిన్ కెరియర్ లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా రికార్డ్ సృష్టించింది. జెంటిల్మ్యాన్. నేచురల్ స్టార్ నాని హీరోగా ఇంద్రగంటి మోహన్ కృష్ణ తెరకెక్కించిన చిత్రం జెంటిల్మ్యాన్. రొటీన్ చిత్రాలకు భిన్నంగా ఓ కొత్త రకమైన సస్పెన్స్ థ్రిల్లర్ ని ఇంద్రగంటి మోహన్ కృష్ణ ప్రేక్షకులకు అందించారు. ఈ చిత్రం ద్వారా మలయాళ బ్యూటీ నివేతా థామస్ ని హీరోయిన్ గా పరిచయం చేశారు. తొలి చిత్రంతోనే నివేత ఆకట్టుకుని టాలీవుడ్ లో వరుసగా అవకాశాలు దక్కించుకుంటుంది. అష్టాచమ్మ కాంబినేషన్ లో రూపొందించిన ఈ చిత్రం బిగినింగ్ నుంచి ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. దీనికి తోడు డిఫరెంట్ స్టోరీ కావడం, ఇంటర్వెల్ లో సస్పెన్స్, క్లైమాక్స్ లో రివీల్ చేసిన ట్విస్ట్ బాగా కనెక్ట్ కావడంతో ప్రేక్షక ఆదరణ పొంది జెంటిల్మ్యాన్ నాని కెరీర్ లో మరో హిట్ మూవీగా నిలిచింది. పెళ్లి చూపులు. చిన్న చిత్రంగా రిలీజ్ అయి పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్న సంచలన చిత్రం పెళ్లి చూపులు. విజయ్ దేవరకొండ, రితు వర్మ జంటగా డెబ్యూ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఈ సినిమాని తెరకెక్కించారు. సురేష్ బాబు సమర్పణలో రాజ్ కందుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎంత పెద్ద సినిమా అయినా 2-3 వారాల
వాయిదాలు మాత్రమే ఆడుతున్న ఈ రోజుల్లో ఓ చిన్న చిత్రం సక్సెస్ఫుల్ గా 100 రోజులు ఆడటం అంటే ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో అర్థం చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పెళ్లి చూపుల చిత్రం ఓవర్సీస్ లో సైతం రికార్డ్ స్థాయి కలెక్షన్స్ వసూలు చేయడం విశేషం. రెగ్యులర్ సినిమాల్లా కాకుండా ఈ మూవీని తెరకెక్కించిన విధానమే కొత్తగా ఉండడంతో ఇండస్ట్రీ ప్రముఖులను సైతం మెప్పించింది పెళ్లి చూపులు. జనతా గ్యారేజ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందిన సంచలన చిత్రం జనతా గ్యారేజ్. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యా మీనన్ నటించారు. మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మించిన జనతా గ్యారేజ్ ఊహించని విధంగా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణతో రికార్డ్ స్థాయి కలెక్షన్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. పర్యావరణాన్ని కాపాడాలనే ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉండడం, మోహన్ లాల్, ఎన్టీఆర్ ల నటన, దేవిశ్రీ సంగీతం, కొరటాల టేకింగ్ ఇలా అన్ని కలిసి జనతా గ్యారేజ్ కి సంచలన విజయాన్ని అందించాయి. దాదాపు 80 crore షేర్ సాధించి ఎన్టీఆర్ కెరియర్ లో అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన చిత్రంగా జనతా గ్యారేజ్ సంచలనం సృష్టించింది. జో అచ్యుతానంద, నారా రోహిత్, నాగశౌర్య, రెజినా కాంబినేషన్ లో అవసరాల శ్రీనివాస్ తెరకెక్కించిన చిత్రం జో అచ్యుతానంద. ఈ సినిమాని సాయి కుర్రపాటి నిర్మించారు. అన్నదమ్ములైన ఈ ఇద్దరు తమ ఇంట్లో అద్దెకుండే అమ్మాయితో ప్రేమలో పడ్డం, ఆ అమ్మాయి నో చెప్పడం మామూలే. అయితే పెళ్లైనప్పటికీ ప్రేమలో పడ్డం, ఆ తర్వాత వీరి లైఫ్ లో ఎలాంటి మార్పులు వచ్చాయి అనే విభిన్న కథాంశంతో ఈ సినిమాని రూపొందించారు. సింపుల్ స్టోరీని ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే తో తెరకెక్కించడంలో అవసరాల సక్సెస్ అయ్యాడు. టైటిల్ దగ్గర నుంచి వెరైటీగా అనిపించిన జో అచ్యుతానంద ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయింది. ప్రేమం, అక్కినేని నాగచైతన్య హీరోగా, కార్తికేయ ఫేమ్ చందు మొండేటి డైరెక్షన్ లో రూపొందిన చిత్రం ప్రేమం. మలయాళంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రేమం సినిమా తెలుగులో ఎలా ఉంటుందో అనుకున్నప్పటికీ యూత్ కి బాగా కనెక్ట్ కావడంతో సక్సెస్ అయింది. ముఖ్యంగా నాగచైతన్య 3 డిఫరెంట్ క్యారెక్టర్స్ లో అద్భుతంగా నటించి నటుడుగా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. చైతన్య సరసన శృతి హాసన్, అనుపమ పరమేశ్వరన్, మెరోనా సెబాస్టియన్ నటించారు. సన్నివేశానికి తగ్గట్టు సంభాషణలు, మాస్ కి యూత్ కి నచ్చే సీన్స్ తో ఈ సినిమాని తెలుగు నేటివిటీకి తగ్గట్టు తెరకెక్కించడంలో చందు మొండేటి సక్సెస్ అయ్యాడు. ప్రేమం దాదాపు 25 crore షేర్ సాధించి నాగచైతన్య కెరీర్ లో అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా నిలిచిపోయింది. ఎక్కడికి పోతావు చిన్నవాడా, స్వామిరారా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య ఇలా డిఫరెంట్ స్టోరీస్ తో విజయం సాధించి యూత్ లో మంచి గుర్తింపు ఏర్పరచుకున్న హీరో నిఖిల్. టైగర్ ఫేమ్ విఐ ఆనంద్ డైరెక్షన్ లో నిఖిల్, హెబ్బా పటేల్ జంటగా రూపొందించిన చిత్రం ఎక్కడికి పోతావు చిన్నవాడా. రొమాంటిక్ థ్రిల్లర్ జానర్ లో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. నోట్ల రద్దు ప్రభావం ఉన్నప్పటికీ రికార్డ్ స్థాయి కలెక్షన్స్ రాబట్టి నిఖిల్ కెరియర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ వసూలు చేసిన చిత్రంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇంటర్వెల్ ఎపిసోడ్, సెకండ్ హాఫ్ టేకింగ్, నిఖిల్, నందిత, శ్వేతాల యాక్టింగ్, వెన్నెల కిషోర్, సత్యల కామెడీ సినిమాకి హైలైట్ గా నిలిచాయి. మొత్తానికి ఊహించని విధంగా ఎక్కడికి పోతావు చిన్నవాడా సక్సెస్ సాధించింది. జయమ్ము నిశ్చయమ్మురా. కమెడియన్ టర్న్ హీరో శ్రీనివాస్ రెడ్డి నటించిన తాజా సినిమా జయమ్ము నిశ్చయమ్మురా. ఈ సినిమాలో శ్రీనివాస్ రెడ్డి, పూర్ణ జంటగా నటించారు. శివరాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై శివరాజ్ కనుమూరి స్వీయ నిర్మాణంలో ఈ సినిమాని తెరకెక్కించారు. సమైక్యంగా నవ్వుకుందామనే ట్యాగ్ లైన్, దేశవాళీ ఎంటర్టైన్మెంట్ అనే నినాదంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన జయమ్ము నిశ్చయమ్మురా చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణతో సక్సెస్ఫుల్ మూవీ అనిపించుకుంది. రెగ్యులర్ మూవీస్ కి డిఫరెంట్ గా నూతన డైరెక్టర్ శివరాజ్ కనుమూరి చేసిన ప్రయత్నానికి ఇండస్ట్రీ ప్రముఖుల ప్రశంసలతో పాటు సినీ విమర్శకుల ప్రశంసలు కూడా లభించాయి. ధ్రువ, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో రూపొందించిన స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ ధ్రువ. ఈ సినిమాలో చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ సినిమాని నిర్మించారు. తమిళ్లో ఘన విజయం సాధించిన తని ఒరివన్ మూవీకి రీమేక్ గా రూపొందిన ధ్రువ చిత్రం ఆడియన్స్ ను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయింది. ముఖ్యంగా రామ్ చరణ్ గెటప్ అండ్ యాక్షన్, అరవింద్ స్వామి స్టైలిష్ విలనిజం, సురేందర్ రెడ్డి టేకింగ్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి. ఓవర్సీస్ లో 1 million మార్క్ ను అందుకుని చరణ్ కెరియర్ లో 1 million మార్క్ సాధించిన తొలి చిత్రంగా ధ్రువ రికార్డ్ క్రియేట్ చేసింది. Hi, this is Nani and I subscribe to India Glitz Telugu channel IG Telugu, and for my updates and about my latest movies and everything, for all the news and gossips, please follow IG Telugu.